పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు మందు కొరకు, బిర్యానీ కొరకు, చికెన్ కొరకు రావట్లేదని, గిట్టుబాటు ధర కల్పించాలని, మిరపకి క్వింటాల్కు 5,000, పత్తికి 3,000, అపరాలు, కందులు, మినుములు, శనగలకి కనీసం 2,500 గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజున దాచేపల్లి నడికుడి మార్కెట్ యార్డ్లో కిసాన్ మేళా పెట్టారు తెలుగుదేశం నాయకులు. దానికి ముఖ్య అతిథులుగా 2 మంత్రులు, రవికుమార్ గారు, మరొక మంత్రి, ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, కలెక్టర్ అరుణ్ గారు, వీళ్ళందరూ వస్తున్నారని తెలుసుకున్నాం. వాళ్ళందరూ వస్తున్నారు కానీ జన సమీకరణ కొరకు తెలుగుదేశం నాయకులు శతవిధాలా కష్టపడుతూ గ్రామాల్లో ఆటోలు పెట్టారు, మందిస్తున్నారు. అక్కడ మంచి మంచి భోజనాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడున్న స్టాల్స్ అందరి దగ్గర 5-10 వేలు వసూలు చేసి మంచి భోజనాలు పెడుతున్నారన్న సంతోషం. కానీ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రైతులు కోరుకునేది మందో, బిర్యానీనో, చికెనో కాదండి, గిట్టుబాటు ధర. పోయిన సంవత్సరం మిర్చి గాని, పత్తి గాని, లేదు అపరాలు, కందులు, మినుములు, లేదు శనగ, దేనికి గిట్టుబాటు ధర లేదు. దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆప్తులు, దగ్గరవారు. మీరు తలుచుకుంటే చేయగలుగుతారు. కనీసం పోయినసారి పంటేసిన రైతులకి నష్టపోయి ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. గతంలో ఇలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2001-2లో కిడ్నీలు అమ్ముకున్న దాఖలాలు కూడా చూసాం పల్నాడు. కనుక అటువంటి స్థితులు మళ్ళీ రాకూడదు. కాబట్టి ఈ ప్రాంతంలో మీరందరూ తీర్మానం చేయటమే కాదు, అవసరమైతే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని పోరాడి మీకున్న అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు చేసి మిర్చికి కనీసం క్వింటాల్కి ఒక 5,000 అదనంగా ఇప్పించండి గిట్టుబాటు ధర. ఎవరైతే మీకు తెలుసు అన్ని ఈ క్రాప్ ద్వారా ఎవరెవరు ఏ పంట వేశారో గ్రామాల్లో తెలిసిపోతుంది. మిర్చి వేసిన ప్రతి రైతుకి కనీసం కింటాకు ఒక 5,000, అలాగే పత్తికి ఒక 3,000 కింటాకి, అలాగే కందులకు కానీ, మినువులకు కానీ, శనక్కి కానీ కనీసం 2,000 నుంచి 2,500 ఇప్పిస్తే వాళ్ళు లాభాలు లేకపోయినా కనీసం అప్పులు పాలు కాకుండా ఉంటారు. వెంటనే ఇది మీ మేళాలో తీర్మానం చేయటమే కాదు, ఈ నెలలోనే దీనికి ఒక దారి, దానికి ఒక లాజికల్ కంక్లూజన్, అంటే చివరికి దాన్ని ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయండి.